జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లపు రామ్ చైతన్య. నేను హైకోర్టు న్యాయవాదిని. అయితే ఈరోజు గౌరవ డిఐజీ గారి ఆదేశాల మేరకు గౌరవ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. బాధితుల తరపున ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రిప్రజెంటేషన్లో గౌరవ సిఐ కె దుర్గాప్రసాద్ గారు, భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు చేసిన తప్పిదాలపై ఈరోజు మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. గౌరవ సిఐ గారు చేసినటువంటి ప్రధాన తప్పు ఏంటంటే, బాధితులందరూ కూడా ఇన్సిడెంట్ జరగకముందే ఒక రిప్రజెంటేషన్ అనేది 18వ తారీఖున ఇచ్చి ఉన్నారు. 18వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిర్యాదుపై రసీదు అడిగి కేసు కట్టమని కూడా ప్రాధాన్యపడి ఉన్నారు. కానీ సదరు సిఐ గారు కేసు కట్టకుండా, రసీదు ఇవ్వకుండా కేసుని పక్కత్రోవ పట్టించాలనే ఉద్దేశంతో ఆయన రసీదు ఇవ్వలేదు, కేసు కట్టలేదు, తదుపరి చర్య కూడా తీసుకోలేదండి. ఆయన తీసుకోకపోవడం వల్లే ఈరోజు బాధితులపైన తేదీ 20/11/2025 తారీఖున అగ్ర కులస్తులు దాడికి పాల్పడి ఉన్నారని ఈరోజు రిప్రజెంటేషన్ ద్వారా అడిషనల్ ఎస్పీ గారికి ఇచ్చి ఉన్నాము. అలాగే గౌరవ పంచాయతీ డిపార్ట్మెంట్ వారు డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారిపైన, అలాగే గౌరవ పంచాయతీ సెక్రటరీ ముంజేరి గ్రామం వారిపైన కూడా రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి ఉన్నాం వారు చేసిన తప్పిదాలపై. ఈ ముగ్గురిని కూడా, ఒకటి గౌరవ సిఐ కోన దుర్గాప్రసాద్ గారిని, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారిని, అలాగే పంచాయతీ కార్యదర్శి ముంజేరు గ్రామం వారిని కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ నంబర్ 245/2025లో ఈ ఎస్సీ ఎస్టీ ఈ కేసులో కూడా వీళ్ళను కూడా నిందితులుగా చేర్చాలని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. అలాగే బాధితులకు అండగా నిలిచినటువంటి పెద్దలు, అలాగే బహుజన సంఘ నాయకులు తేదీ 14/12/2025 తారీఖున ఆదివారం నాడు ఏదైతే రిలే నిరాహార దీక్ష జరుగుతుందో ఆ శిబిరం దగ్గరికి విచ్చేసి బాధితులందరికీ కూడా చేదోడుగా వాదోడుగా నిల్చొని ఉన్నారు. అలాగే బాధితులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తేదీ 18/11/2025 ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కు ఇప్పటి వరకు కనీసం స్పందన లేదని చెప్పి బాధితుల తరపున సంఘ నాయకులు, పెద్దలు ఇరువురు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మర్యాదపూర్వకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా ఒక మర్యాదపూర్వకంగా గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాపారావు గారిని కలిసి వీరందరూ కూడా మాకు రిసిప్ట్ ఇవ్వలేదు, కనీసం కేసు కట్టలేదు, కనీసం తదుపరి చర్య కూడా మేము ఎవరైతే కేసులు పెట్టామో వారిపైన తీసుకోలేదని చెప్పి బాధితుల తరపున దళిత సంఘ నాయకులందరూ కూడా బాధితులతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాధేయపడినా సరే దీనిని గౌరవ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు అక్రమ కేసులు పెట్టడం జరిగిందండి. 30 మంది మీద అక్రమ కేసులు అనేవి పెట్టడం జరిగింది. బాధితుల యొక్క హక్కులు, విక్టిమ్స్ రైట్స్ అండ్ విట్నెస్ ఎస్సీ ఎస్టీ పిఓఏ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారంగా సెక్షన్ 15A క్లాస్ 12 ఏం చెప్తుందంటే, బాధితుల పక్షాన నిలబడినటువంటి సోషల్ వర్కర్స్ని అవనివ్వండి, నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవనివ్వండి, ఎన్జిఓస్ అవనివ్వండి, న్యాయవాదులు అవనివ్వండి, ఎవరైనా సరే
ద SC/ST POA అమెండ్మెంట్ యాక్ట్ 2015 ప్రకారంగా బాధితులకు రక్షణ కల్పించేందుకు ఆ చట్టం కూడా ఇంకే చట్టంలో లేదండి, ఒక SC/ST యాక్ట్లో మాత్రమే ఉంది. ఆ చట్టం ఉందని గౌరవ సిఐ గారికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా దళిత సంఘ నాయకులపైన అలాగే స్టేషన్కి వెళ్ళినటువంటి బాధితులపైన కూడా అక్రమ కేసులు కూడా పెట్టి ఉన్నారు. వాటిని కూడా ఎత్తివేయాలని చెప్పి ఈరోజు గౌరవ DIG గారి ఆదేశాల మేరకు మన గౌరవ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారిని ఈరోజు రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఈ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఇదంతా కూడా ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి DSP SC/ST సెల్ వారికి ఫార్వర్డ్ చేసి ఉన్నారు. సో మా అందరికీ కూడా బాధితులు కావనివ్వండి, సంఘ నాయకులు కావనివ్వండి, తొందరలో న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు కోరుకుంటున్నానండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్.